అదేవిధంగా ఇప్పుడు నాన్ ఆయన వేరే కంట్రీస్ లో ఉండి వేరే కంట్రీస్ లో తిరిగి అక్కడ వీడియోస్ చేస్తున్నారు. అతని మీద ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన విదేశీ ప్రయాణాలకి అడ్డవుతాయి అంటారు సార్? అయితే నాన్వేషణ సంబంధించిన కేసులు అనేవి అంటే నాకేమో దృష్టికి రాలేదు. మరి ఏదో చిన్న చిన్న పెట్టే కేసులు ఉన్నాయేమో తెలియదు నాకైతే ఎఫ్ఐఆర్ అయితే ఇప్పుడు ఏం రాలేదు. మీ దగ్గర ఉంటే చూసి నేను చెప్పగలుగుతా. ఒకవేళ ఆయన కనుక ఇదే అయినట్లయితే ఆయన మీద కూడా ఎల్ఓసి ఇష్యూ అవుతుంది. అంటే ఏమేమి కేసులు ఉన్నాయి ఏంటని నాకు తెలియదు, మరి ఇప్పుడు నాకైతే ఐడియా లేదు. ఒకవేళ అతని పైన కూడా ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అతని మీద చాలా కేసులు ఉన్నాయి అనుకోండి, ఒక 7-8 ఎఫ్ఐఆర్లు ఉండి అతను దేశద్రోహ నేరానికి పాల్పడిన, దేశానికి సంబంధించినవి ఇతని ద్వారా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతున్నా కూడా అతని పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయమని చెప్పేసి విదేశీ ఎంబసీ ఏదైతుందో రాయబారి సంస్థ మనకి ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు జనరల్గా లేదా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరన్నా ఇట్లా ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళకి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఇది ఇట్లా అవుతుంది, ఇట్లా ఎఫ్ఐఆర్ ఇతను అక్కడ ఉండి దేశం గురించి మాట్లాడుతున్నాడు, లేకపోతే దేశ ప్రజల గురించి ఇట్లా ఉద్దేశించి తిడుతున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా అతను ఏ దేశం పోయినా అక్కడ ఆ దేశానికి సంబంధించిన పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు. పాస్పోర్ట్ లాగేసుకుంటాడు. తద్వారా మళ్ళీ ఆయన ఇండియాకి వస్తాడు. మళ్ళీ ఇక్కడ అతని మీద ఛార్జ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే నేను అదే చెప్తున్నా, పిల్లోడికి ఇంకా జీవితం చాలా ఉంది, తొందరపడి నోరు జారద్దు. విదేశాల్లో ఉన్నాం నన్ను ఎవరైనా చేయలేరు అనుకోవద్దు. ఎందుకంటే మేము ఎన్ఆర్ఐ అడ్వకేట్కి బోల్డ్ కేసులు చేస్తున్నాం, ఒక్కొక్కరు విదేశాల్లో మేము రప్పిస్తున్నాం. దానికి ఇంటర్నేషనల్ లాస్ తెలిసి ఉండాలి. మామూలు జనరల్ ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్ లేదా ఐపీసీ సిఆర్పిసి అవి కాదు, ఇంటర్నేషనల్ లాస్ ఉంటాయి. ఆ లాస్ అయితే మీకు అర్థమవుతుంది. విదేశీ నేరస్తులు ఎలా తీసుకురావాలి, విదేశీ నేరస్తుల యొక్క కేసులు ఎలా ఉంటాయి, ఎలా డీల్ చేయాలి, అవన్నీ కూడా ఇంటర్నేషనల్ లా చదవాలి. దానివల్ల ఏంటంటే ఆ పిల్లోడు ఏంటంటే టక్ నోరుదారు అనొద్దని అదే చెప్పి ఈ రోజు కూడా అదే చెప్పా, తమ్ముడు నువ్వు అలా అనొద్దు, నువ్వు పోరాటంగా నువ్వు చేసుకో, తొందరపడి నోరు జారద్దు అని చెప్పాను నేను.